హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచరల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం గోంగూర పచ్చడి తయారు విధానం అయితే చూద్దాం. ఆంధ్ర స్పెషల్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. గోంగూర పచ్చిమిర్చి పచ్చడి. ఫస్ట్ అయితే మనం గోంగూర ఒక 3 times అయితే వాష్ చేసుకొని నెక్స్ట్ అయితే మనం పచ్చిమిర్చి అయితే వేసుకొని దీంట్లోనే గోంగూరలోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి అన్నీ దీంట్లో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కిందికి పైకి అనుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకోవాలి బాగా. నెక్స్ట్ అయితే మనకు ఉడికింది కదా, ఇప్పుడైతే మనం గోంగూరలో నుంచి ఈ పచ్చిమిర్చి అన్నీ సపరేట్ చేసుకొని రోట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే దంచుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇట్లా అయితే మనం రోట్లో దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం గోంగూరలో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మొత్తం తీసి రోట్లో అయితే వేసుకొని దంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనకి బాగా మెదిగింది కాబట్టి ఇప్పుడైతే మనం గోంగూర అయితే వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి. ఇట్లా అయితే మొత్తం మెత్తగా అయితే దంచుకోవాలి. చూసారు కదా, మన గోంగూర పచ్చడి అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి. ఇట్లా అయితే బాగా దంచుకోవాలి. ఇప్పుడైతే మనం బాగా దంచుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 spoons ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పోపు దినుసులు అన్నీ అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవైతే ఫ్రై అయినాక మనం చిన్నులపాయలు అయితే దంచుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీంట్లో ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కల్యమాకు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే పోపుని ఈ విధంగా అయితే అనుకోవాలి. ఇప్పుడైతే ఈ పోపు మొత్తం మనం గోంగూర పచ్చళ్ళలో అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి కట్ చేసుకొని. ఆనియన్స్ అన్నీ దీంట్లో అయితే వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ పచ్చట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా మనం గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అయితే చేసుకున్నాం. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.